మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ఎపిఫానియా తర్వాత 4వ ఆదివారపు సాయంకాల ఆరాధనకు చేరువచ్చిన మీకందరికీ ప్రభు నామమున శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. నేటి ఆరాధన కొరకు మన ముందు ఉన్నటువంటి లేఖన భాగాలు రోమాపత్రిక 13వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు, మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు. ఈ రెండు భాగాలను మనము ఆలోచిస్తూ దేవుడు ఈ సాయం వేళ మనతో మాట్లాడే సంగతులను జాగ్రత్తగా ఆలోచించటానికి, నేర్చుకోవటానికి మనము శ్రద్ధగా ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రభా, మీకు వందనాలు. ఏం మాట్లాడాలో వాటినే నా నోటి నుంచి మీరు పలికించండి. ఏమి వినాలో అవే ప్రియులు వినగలుగుటకు సహాయం చేయండి. నా బలహీనతలను కొట్టివేసి నన్ను మీ సిలువు చాటును మరుగుపరిచి మా అందరి కొరకు కేవలము మీ మాటలు మాత్రం మాకు వినిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనందరికీ సుపరిచితమైన లేఖన భాగమే. యేసుక్రీస్తు ప్రభువారు గాలి తుఫానును గద్దించిన సందర్భం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య అప్పుడే ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభువారు 5, 6, 7 అధ్యాయాలలో సెర్మన్ ఆన్ ద మౌంట్ మాట్లాడాడు. కొండ మీద ప్రసంగం అంటాం మనం. సుదీర్ఘమైన ప్రసంగం అది, చాలా లెంగ్దీ సెర్మన్ అది. చాలా విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మాట్లాడారు. ఇమ్మీడియట్గా మనకు 8వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. 8వ అధ్యాయం ప్రారంభములోనే కుష్ఠవ్యాధి గలవాడిని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరుస్తారు. ఆ తరువాత శతాధిపతి సేవకుడు, శతాధిపతి యొక్క పనివాడిని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరుస్తారు. ఆ తర్వాత ఒక ఆయన వచ్చి, అయ్యా నిన్ను నేను వెంబడిద్దామనుకుంటున్నా అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నక్కలకు స్థలం ఉంది, ఆకాశ పక్షులకు కూడా స్థలం ఉంది, కానీ నాకు మాత్రం స్థలం లేదు అని చెప్పాడు. తరువాత ఇంకొక ఆయన వచ్చి, అయ్యా నేను నిన్ను వెంబడిద్దామనుకుంటున్నాను, అయితే ముందు నా వారిని నేను పాతి పెట్టుకొని వస్తాను అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు అతనితో కూడా మృతులు తమ మృతులను పాతి పెట్టుకోనిమ్ము అని చెప్పారు. ఈ 3 భాగాలలో మొదటి 2 అద్భుతాలు, స్వస్థత కార్యాలు అయితే, 3వ సంగతిలో యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తును వెంబడించటానికి ఒక వ్యక్తి ఏ స్థాయిలో ఖర్చు పెట్టవలసి ఉందో, ఏ స్థాయిలో తనను తాను తగ్గించుకోవలసి ఉందో మనకు అక్కడ తెలియపరుస్తా ఉంది. ఆ తరువాత, ఇవి జరిగిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు ఒక దోణెక్కారు. యేసుక్రీస్తు ప్రభువారితో ఆయన శిష్యులు ఎక్కారు, ఇంకొంతమంది మనుషులు కూడా ఎక్కారు. వారు ఆ దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. సడన్గా గాలి తుఫాను ప్రారంభమైంది. గాలి తుఫాను ప్రారంభమవటం వలన అలలు దోణిను కొడతా ఉన్నాయి. ఆ చిన్న పడవను అలలు కుదిపేస్తూ ఉన్నాయి. వెంటనే వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి, ప్రభువా మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించు అన్నారు. మనమేమి పెద్ద ప్రసంగం ఏం వినొద్దు, కానీ సింపుల్గా మాట్లాడుకుందాం, సరేనా? సింపుల్గా మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారేమో పడుకొని ఉన్నారు. వీళ్ళందరూ ఏమైపోతున్నారు? హైరానా పడిపోతున్నారు కదా. వీళ్ళందరికీ ఏ గాలి తగులుతుందో అదే గాలి ఆయనకు తగులుతుంది. వీరందరూ ఏ పడవలో ఉన్నారో ఆయన కూడా అదే దోణిలో ఉన్నాడు. వీరందరినీ ఏ అలలు కొడుతుంటే కంగారు పడిపోతున్నారో అదే అలల చేత ఆయన కూడా కొట్టబడుతూ ఉన్నాడు. కానీ ఆయనేమో ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు. వీళ్ళేమో మేము నశించిపోతున్నామని కంగారు పడుతూ ఉన్నారు. ఎంత బాగుంటుందో కదా. ఒక ఇంటర్వ్యూ వచ్చినప్పుడు, అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయబోతూ ఉన్నప్పుడు మనసులో ఎంత అలజడి ఉంటుంది. ఆ అలజడి లేకుండా ప్రశాంతంగా వెళ్ళి వస్తే ఎంత అది అయిపోయాక, అరే ఇంకొద్దిగా ప్రశాంతంగా ఉండింటే బాగుండు కదా అనిపిస్తుంది కదా. సుమంత్, అనిపిస్తుందా? ఏదైనా ఒక సమస్య సడన్గా లైఫ్లోకి వచ్చినప్పుడు
అరే తబ్బిబ్బైపోతాం, గందరగోళం అయిపోతాం. అలా కాకుండా నిమ్మళంగా, సమాధానకరంగా, ప్రశాంతంగా ఉండగలిగితే ఎంత బాగుండు అని చాలామందిని కోరుకుంటాం అని. కానీ అలాగా ఉండలేం. రియాలిటీ అది. సమస్యల్లో మనము చాలా చాలా స్ట్రెస్కి గురవుతాం. మనం ఎంత స్ట్రెస్కి గురవుతామంటే ఆ సమస్యను అనుభవిస్తూ ఉన్న వాళ్ళకే తెలుసు. మిగతా వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, ఏంది భయ్, చిన్న విషయం ఇది, ఎందుకు ఇలా అయిపోతున్నావు అని అంటూ ఉంటారు. దట్స్ నాట్ ట్రూ. ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళకే తెలుసు ఆ సమస్య ఎంతో. మనం కూడా ఇలాగ ఉండగలిగితే బాగుండు. ఉండాలనే దేవుని వాక్యం చెప్తూ ఉంది, కానీ మనం ఉండలేకపోతున్నాం. ఈరోజు అలా ఉండాలి అని నువ్వు అనుకుంటూ ఉంటే బహుశా ఈరోజు నీతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అదే వినే మనసు నీకుంటే చాలు. చాలాసార్లు ఆ పరిస్థితుల్లో, ఆ ప్రాబ్లమ్స్లో చాలా గందరగోళం అయిపోతాం. అది దాటేస్తాం. కొన్ని రోజులైన తర్వాత మనం కూర్చొని ఆలోచించుకుంటాం కదా, ఏం జరిగింది అనేసి ఒకసారి ఆలోచించినప్పుడు నేను అంత టెన్షన్ పడకుండా ఉండాల్సింది అని అనిపిస్తూ ఉంటాను. కానీ అయిపోయింది. మరలా ఇంకో ప్రాబ్లం వస్తుంది, మరలా అలాగే రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఈసారి అంతకంటే డబుల్ టెన్షన్ పడతావు. ఎందుకంటే ఈసారి వచ్చిన ప్రాబ్లం ఆ ప్రాబ్లం కాదు, కొత్త ప్రాబ్లం కాబట్టి నీకు అది ఇంకో కొత్తగా నువ్వు టెన్షన్ పడుతూ ఉంటావు. కానీ వీళ్ళు అంటూ ఉన్నారు, మేము చచ్చిపోబోతున్నాం, దోనె బోల్తా పడిపోబోతుంది, ఏమైపోతుందో తెలియట్లేదు, నీకు అర్థం కావట్లేదా అన్నట్లు, లే మమ్మల్ని రక్షించు అంటున్నారు. ఎంత స్వార్థమో చూడండి. అదే దోణిలో ఆయన కూడా ఉన్నాడు కదా. ఆ దోణికి ఏదన్నా అయితే ఆయనకు కూడా అవుతుంది కదా. కానీ మేము నశించిపోతున్నాం, మమ్మల్ని కాపాడు అంటున్నారే. కానీ అయ్యా నువ్వు కూడా ఉన్నావు, నీకు కూడా ఏదన్నా అవుతుంది అన్న ఆలోచన ఎవరికి? చూడండి మనిషి ఎంత స్వార్థపడ్డో, మనిషి యొక్క భయము ఎలా ఉన్నదో. అయితే మీరు అనొచ్చేమో, పాస్టర్ గారు మీరు చాలా సులభంగా చెప్పేస్తున్నారు, ఆయన యేసుక్రీస్తు అండి, యేసుక్రీస్తే ఆయన. కానీ మీరు మర్చిపోకూడని విషయం ఏంటి అంటే ఆయన నీలాగా నాలాగా అనికేత్లాగే ఆయన కూడా పెరిగాడు. అనికేత్కి ఎలాంటి బాడీ ఉందో ఆయనకు కూడా అలాగే బాడీ ఉంది. అనికేత్ ఎలా ఆలోచించాడో ఆయన కూడా అలాగే అనికేత్కి ఎన్ని గంటల టైం ఉందో ఆయనకు కూడా అన్ని గంటల టైమే ఉంది. అనికేత్కి అమ్మాయిలు ఎలా కనపడ్డారో ఆయనకు అలాగే కనపడ్డారు. అనికేత్ ఆయన ఇంటి దగ్గర ఎలాంటి పనులు చేశాడో ఇప్పుడు ఈయన ఎలా పనులు చేస్తున్నాడో వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఆయన కూడా అలాగే. నో డిఫరెన్స్. ఇదొక కాలం, ఇది 2025, అది 2000 years బ్యాక్ సంగతి. సిచ్యువేషన్స్, పీపుల్, సర్కమ్స్టాన్సెస్ మన లైఫ్లో ఎలా ఎదుర్కొంటున్నామో కొద్దిగా వేరుగా ఉండొచ్చు, కానీ అవి ఆయన అన్నీ కూడా ఎదుర్కొన్నాడు. రిమెంబర్, హీ వాజ్ ఏ మ్యాన్ ఇన్ కంప్లీట్నెస్. డోంట్ బ్రింగ్ హిజ్ డివినిటీ ఇన్ టు హిజ్ హ్యుమానిటీ. ఆయన దైవత్వంలోనికి ఆయన మానవత్వాన్ని రెండింటిని మిక్స్ చేసేసి ఆలోచించొద్దు. ఆయన దేవుడు, ఆయన మానవుడు, ఈ రెండు కలవు. దీన్నే అంటాము హైపోస్టాటిక్ యూనియన్. కలవవు అంటే ఒక్కడై ఉన్న యేసుక్రీస్తు పరిపూర్ణమైన దేవుడే, ఒక్కడై ఉన్న యేసుక్రీస్తు పరిపూర్ణమైన మానవుడే. కానీ ఈ రెండు ఇంటర్సెక్ట్ అవ్వవు, ఈ రెండు ఒకదాన్ని ఒకటి దాటవు. అంటే ఆయన మనిషిగా కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు ఆయన దైవత్వము ఆయన్ను ఓదార్చదు. ఆయన మనిషిగా ఉపవాసం ఉంటూ ఉన్నప్పుడు ఆయన దైవత్వం వచ్చి ఆయనకు అధిక శక్తినిచ్చి మనిషి కంటే సులభంగా దాన్ని దాటగలిగే సామర్థ్యాన్ని ఆయనకు ఇవ్వలేదు. రిమెంబర్ దట్ ఫండమెంటల్ ట్రూత్. అంటే అక్కడ ఉన్న శిష్యులు, ఇతర మనుషులు ఏ రీతిగా ఆ సమస్యను ఎదుర్కొంటున్నారో అదే ఎక్స్టెంట్లో ఆయన కూడా ఆ సమస్యకు లోనై ఉన్నాడు. He was not having any merit than the people who were troubled. ఆ దోణిలో ఎవరైతే కంగారు పడుతూ నశించిపోతున్నామని కేకలు వేస్తూ ఉన్నారో వారికంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమాత్రం ఎక్కువైనటువంటి స్టేట్లో ఆయన లేరు. He was a complete man like you and me.
ఒకవేళ అలాగ కాకపోతే, నా మాట జాగ్రత్తగా వింటారా? ఒకవేళ అలా కాకపోతే, ఆయన కంప్లీట్ మ్యాన్ కాకపోతే, ఈరోజు నీవు ఆయన్ని వర్షిప్ చేయడం వేస్ట్. ఆయన కంప్లీట్ మ్యాన్ కాకపోతే, ఆయన నీ పక్షాన నెరవేర్చిన ధర్మశాస్త్రపు నెరవేర్పు అబద్ధం. ఎందుకు? నీలాంటి వాడిగా ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకపోతే, నీలాంటి వాడిగా నీవు బలహీనతల్లో నుంచి వెళుతున్నప్పుడు ఏ రీతిగా వెళ్ళావో అదే క్రమములో ఆయన వెళ్ళకపోతే, అదే స్థాయిలో ఆయన పరిస్థితులను ఎదుర్కోకపోతే, ఆయన సిలువపై మరణించిన మరణము వృధా. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు అని ఏదైతే మనం అనుకుంటున్నామో అది పరిపూర్ణంగా నీ వంటి నా వంటి నరుడుగానే ఆయన నెరవేర్చాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మరణ భయమునకు లోనయ్యున్న తన వారిని రక్షించుటకు ఆయన కూడా అన్ని విషయాలలో నీలాగా నాలాగా రక్తమాంసములతో పుట్టి శోధించబడ్డాడు. డోంట్ టెల్ ఎక్స్క్యూజెస్ టు యువర్ ఓన్ సెల్ఫ్. కారణాలు, సాకులు నీకు నీవు చెప్పుకోవద్దు. అది యేసుక్రీస్తు కదా, ఆయన దేవుడు కదా. ఎస్, ఆయన దేవుడే. ఎంతగా ఆయన దేవుడో అంతగా ఆయన మానవుడు. ఆయన నీలాగా నాలాగా పరిస్థితులు దాటకపోతే నీకు నాకు ఆయన రక్షకుడు కాలేడు. ఆ కాంటెక్స్ట్లో నుంచి ఆలోచన చేయండి. అంటే ఒక మనిషి, నీలాగా నాలాగా ఉండే ఒక మనిషి అందరికంటే భిన్నంగా ప్రవర్తించగలడా? ఎస్, హీర్ ఈజ్ ఎ మ్యాన్ హూ స్టుడ్ ఆల్ డిఫరెంట్లీ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద క్రౌడ్. దిస్ ఈజ్ యువర్ డిజైర్, రైట్? నువ్వు కూడా అలా బ్రతకాలని కోరుకుంటున్నావు. నువ్వు కూడా అలా బ్రతకటానికే క్రీస్తు యొక్క విశ్వాసములోకి నీవు పిలవబడ్డావు. బట్ దట్ రియాలిటీ ఏంటి? యు ఫెయిల్ ఆల్ ద టైమ్. నువ్వు విఫలమవుతూనే ఉన్నావు. నీకు నీవు చెప్పుకునే సంగతులు నీకు నీవు చేయలేకపోతున్నావు. ఎన్నో కమిట్మెంట్స్, ఎన్నో చేంజెస్, ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్స్ నీకు నీవు చేసుకోవాలని ఆశపడుతూ ఉంటావు. కానీ ఎండ్ ఏంటి? పోస్ట్పోన్మెంట్ కదా. చేయలేకపోయా అనేది, సర్లే ఇంకోసారి చేద్దాం. ఈ పోస్ట్పోన్మెంట్లో కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక అప్పుడు అంటావు, నేను 20 సంవత్సరాల విశ్వాసిని. ఏం చేసే 20 సంవత్సరాలు? 20 సంవత్సరాలు నటించడం ఏంటో నేర్చుకున్నావు, కానీ క్రీస్తులాగా బ్రతకడం ఏంటో నేర్చుకోలా. టుడే ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ speaking to you, the only thing that he is speaking to is live like Christ. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడే సంగతి ఏంటంటే, క్రీస్తులాగా నువ్వు బ్రతుకు. క్రీస్తులాగా బ్రతకటానికి నువ్వు ఆహ్వానించబడ్డావు. హౌ కెన్ యూ లివ్? అలా ఎలా బ్రతకగలవు? ఇదే భాగంలో ఆయన దగ్గరకు వచ్చి, ప్రభా మేము నశించిపోతున్నాము, వీఆర్ పెరిషింగ్, సేవ్ us, మమ్మల్ని కాపాడు, రక్షించు అని అంటే ఆయన అన్న మాట ఏంటి? అల్ప విశ్వాసులారా, ఓ యూ పీపుల్ ఆఫ్ లిటిల్ ఫెయిత్. అల్ప విశ్వాసులారా అని వారిని అని ఎందుకు భయపడుతున్నారు? అలాగేముందండి? రిమెంబర్, భయం. See, the problem is fear. ఎప్పుడు పోతుంది ఫియర్ నీకు? ఫియర్ ఎప్పుడు పోతుంది? ఓన్లీ వన్ వే టు లూజ్ ఫియర్, నో ద ట్రూత్. Ye shall know the truth and the truth shall set you free. సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. దేని నుంచి స్వతంత్రుడిగా చేస్తుంది? దేని నుంచి నిన్ను ఫ్రీ చేస్తుంది? ఫ్రీ ఫ్రమ్ ఫియర్. ఫియర్ ఆఫ్ వాట్? ఫియర్ ఆఫ్ డెత్. మరణ భయముతో
బ్రతుకుతున్నాడు మనిషి. ఇమ్మీడియట్గా మీరు ఎవరు దీన్ని ఒప్పుకోకపోవచ్చు. నో ప్రాబ్లం, థింక్ ఆఫ్ ఇట్, టేక్ టైం, కాంటెంప్లేట్ ఆన్ ఇట్. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం దట్ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ ఈజ్ ద ఫియర్ ఆఫ్ డెత్. ఫియర్ ఆఫ్ డెత్లో నుంచి నీ ప్రతి పాపము రూట్ అయ్యింది. ద రీజన్ జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్, మరణపు ముళ్ళు విరవటానికి, మరణపు తాళపు చెవులు తీసుకోవటానికి. నీ జీవితంలో మరణ భయము నుంచి నిన్ను విడిపించటానికి ఆయన సశరీరుడుగా ఈ లోకానికి వచ్చి అన్ని విషయాలలో రక్తమాంసములతో నీలాగా నాలాగా బ్రతికాడు. ఎలా అంటే బికాజ్ ఆయనకు సత్యము తెలుసు. ఎలా తెలుసు ఆయనకు సత్యం? ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్. మనందరికీ బాగా తెలిసిన సంగతే ఒకసారి నేను రిపీట్ చేస్తాను, రిమైండ్ చేస్తాను. మనము ఎప్పుడూ చేసిన పనులే చేస్తూ ఉంటే మనకేం జరుగుతుంది? ఎప్పుడు వచ్చే ఫలితాలే వస్తాయి. వెన్ వీ డూ ద సేమ్ థింగ్ వీ గెట్ ద సేమ్ రిజల్ట్. ఎన్నిసార్లు నీవు రిపీట్ చేసినా రిజల్ట్ ఏమొస్తుంది? సేమ్. నువ్వు రిజల్ట్ మారాలి అంటే నువ్వేం చేయాలి? డిఫరెంట్గా చేయాలి. ఇప్పుడు దాకా నీ లైఫ్లో చూసింది ఫెయిల్యూర్, కన్ఫ్యూజన్, గందరగోళం, ఓటమి, ఓడిపోయావు. యవన బిడ్డలైతే ఆఖరికి చిన్న చిన్న విషయాలకు కూడా చాలా ఇండల్జ్ అయిపోతూ ఉంటారు. ద మేజర్ ఛాలెంజ్ యంగ్ పీపుల్కి ఏంటి? మేల్ అండ్ ఫీమేల్ రిలేషన్స్. కొద్దిగా దాటాక హౌ టు కన్ఫ్రంట్ ద ఛాలెంజెస్ దట్ ద వరల్డ్ ఈజ్ పోజింగ్ టు దెమ్. ఈ లోకము కాంపిటీషన్ ఇస్తూ ఉన్నటువంటి కాంపిటీషన్ని దాటి ఎలాగ సర్వైవ్ అవ్వాలి? ఈ మిక్స్ ఆఫ్ థింగ్స్లో వాళ్ళ ఎమోషన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా మూవ్ అవుతూ ఉన్నప్పుడు టైం గోస్ ఆన్. టైం డజంట్ స్టాప్ ఫర్ ఎనీబడి. టైం జస్ట్ పాసెస్. టైం మూవ్ అయిపోతూ ఉంటుంది. కొద్దిగా రెస్ట్ ఆఫ్ ద పీపుల్ లైఫ్లో చాలా ఛాలెంజెస్. దేవుని సన్నిధిలో బ్రతకటానికి తీర్మానాలు చేసుకుంటాం, యట్ వీ డు నాట్ ఫుల్ఫిల్ దోస్ కదా, ఏవైతే చెప్పుకుంటామో వాటిని మనము చేయలేము. ఇక నుంచి ఇది చేస్తాను అని చెప్పుకుంటాం, చేయలేకపోతూ ఉన్నాం. నీవు ఫెయిల్ అయినట్లే మరలా ఇంకొక అడుగు వేయటానికి ప్రయత్నం చేస్తా పాస్ అవ్వాలని ఎలా అనుకుంటావు? నీకు బీటెక్ 4th ఇయర్లో 3rd ఇయర్కి సంబంధించి 4 బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనుకో. 4 బ్యాక్లాగ్స్ ఎందుకు వచ్చాయి? 3rd ఇయర్లో క్లాసెస్కి సరిగా వెళ్ళలేదు కాబట్టి, ఇంటికి వచ్చి కనీసం పుస్తకం తెరిచి చదవలేదు కాబట్టి. అంతే కదా ఆకాష్? అంతే కదా. ఓపిక లేదు, కష్టపడటానికి మనసు రాలా. ఏం చేయాలనిపించింది? వెళ్ళి ఫ్రెండ్స్తో తిరగాలనిపించింది, బైక్ రీ అనిపించాలనిపించింది, 360 డిగ్రీ టర్న్ కొట్టాలనిపించింది, రకరకాలు కదా. ఇవే చేస్తా మరలా నేను ఆ 4 బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేయాలి అని అనుకోవడం మీనింగా మీనింగ్లెస్సా? ప్యూర్ మీనింగ్లెస్. మన లైఫ్లో కూడా చాలా కమిట్మెంట్స్ని ఫెయిల్ అవుతూ ఉన్నాం. ఫినాన్షియల్ డిసిప్లిన్ లేదు, ఫుడ్ హ్యాబిట్స్లో డిసిప్లిన్ లేదు, రిలేషన్స్లో డిసిప్లిన్ లేదు. చాలా విషయాల్లో ఐ వాంట్ టు చేంజ్ అని నాకు నేను ఆలోచించుకుంటాను, నీకు నీవు ఆలోచించుకుంటావు, యట్ యు ఫెయిల్, స్టాండ్ మిజరబుల్లీ and you again act the same way how you acted previously and you want to change in your life. కలగదు, మార్పు రాదు. You need to change your pattern. యేసుక్రీస్తు ఒక పని చేశాడు. యేసుక్రీస్తు భయము లేకుండా ఉండటానికి కారణం వీరికంటే ఆయనకేదో ఎక్కువ తెలుసు. ఆయన సత్యముతో నింపబడి ఉన్నాడు. డోంట్ టెల్ మీ
ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్, ఐఎమ్ ద వే ఆయన అన్నాడు కాబట్టి ఆయనకి సత్యం తెలియడంలో గొప్పేముంది పాస్టర్ గారు అనొద్దు. డోంట్ టెల్ మీ దాట్. రిమెంబర్, హీ ఈజ్ మ్యాన్ అండ్ గాడ్ ఇన్ హిస్ కంప్లీట్నెస్. పరిపూర్ణమైన మనిషిగా యేసుక్రీస్తు వాక్యాన్ని ప్రతి క్షణము నేర్చుకున్నాడు. ఆయన ఎదుగుతూ ఉన్న కొలది వాక్యాన్ని సత్యమై ఉన్నటువంటి దేవుడు, వాక్కై ఉన్నటువంటి దేవుడు, దేవుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు స్వయాన ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. ధర్మశాస్త్ర పండితుల పాదాల దగ్గర కూర్చొని ప్రశ్నించాడు. నీవు నేను వాక్యానికి ఎంత టైం ఇస్తూ ఉన్నాం? వి డోంట్ గివ్ ఎ టైం టు ద స్క్రిప్చర్. కండలు ఆకాశ్రీ అప్పుడప్పుడు ఏంటిదా అంటాం దాన్ని, వాట్సాప్ స్టేటస్ చూశాను. జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తా నాకు కనపడ్డాడు. చాలా జాయ్ అనిపించింది. మేబీ బైసెప్స్ కోసమో లేకుంటే ఏసెప్స్ కోసమో, వీటిని ఏమంటారు, యాబ్స్ కోసమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అవి రావాలి అంటే బిర్యానీ తిని, స్వీట్లు తిని, కోకో కోలాలు తాగి గట్టిగా పడుకుంటే వస్తాయా? ఏం చేయాలా? ఇవన్నీ తినకూడదు. ప్రతిరోజు పలానా టైంకి లెగిచి వెళ్ళాలి, కష్టపడాలి, ఒళ్ళు వంచాలి, బరువులు ఎత్తాలి, యాబ్స్ కొట్టాలి. ఇవన్నీ చేస్తే, అలా చేస్తే ఎప్పటికి వస్తుంది? 6 months, 1 year, 2 years కదా, అప్పటికి బిల్డ్ అవుతుంది. అది బిల్డ్ అయిపోయినటువంటి ఆకాష్ని చూసామనుకోండి, మంచి స్కిన్ టైట్ టీషర్ట్ వేసుకొని వెళ్తుంటే అబ్బా ఎంత చక్కగా ఉంది షేప్ అని అనుకుందాం. ఆల్ ఆఫ్ ద సడన్ వచ్చింది అది ఆకాష్కి. వాట్ హీ డిడ్? అంతకుముందు లేదు ఆకాష్కి, అది లూజ్ బాడీ ఉండే. సడన్గా ఒక 1 year గ్యాప్ తర్వాత చూస్తే ఫుల్ టైట్ అయిపోయింది. ఏం జరిగింది? తన లైఫ్ ప్యాటర్న్స్ని తను చేంజ్ చేసుకున్నాడు. చేంజ్ చేసుకోకుండా లైఫ్లో ఏం మార్పులు రావు. ఈ లోక క్రమములో నీవు బ్రతుకుతా దైవికమైనటువంటి ఫలితాలను నీవు అనుభవించలేవు. ఈ లోక క్రమంలో నీవు కొనసాగుతా దేవుని విజయాలను నీవు అందుకోలేవు. దేవుని వాక్యముతో నింపబడకుండా, దేవుని ఆలోచనలను నడిపించకుండా దేవుని కృప నీకు రాదు. లోకములు నీలో నుంచి పోదు. దైవిక విజయాలు నీకు అందవు. లోకములోనే కొట్టుకొని అవే ఫలితాలతో కొనసాగుతూ. దేవుని వాక్యముతో నింపబడడం అంటే నిన్ను 24 గంటలు వచ్చేట కూర్చోమంటల్లా. Give 1 hour of time to this scripture in understanding it. క్రమంగా ఈ వాక్యం నేర్చుకోవటానికి 1 గంట సమయము జాగ్రత్తగా ఇవ్వటానికి నీ బ్రతుకును వంచుకోగలిగితే, ఆకాష్ ఆ 6 months 1 year అక్కడికి వెళ్ళటానికి he took all the pain. When somebody is not doing that, నేనైతే వెళ్ళలేదు కాబట్టి పొట్టేసుకొని ఉన్నా, అంతే కదా. కానీ ఆకాష్ రెగ్యులర్గా ఆ టైంకి లేచి కాళ్ళు జాపి పండుకోకుండా, నోటికి రుచికరమైనవన్నీ తినకుండా ఎక్సర్సైజ్ చేయడానికి పూనుకున్నాడు. కాబట్టి కొంతకాలం తర్వాత ఏమొచ్చింది? ఒక మంచి రిజల్ట్ వచ్చింది. నీ లైఫ్లో గొప్ప రిజల్ట్ చూడటానికి గొప్ప పనులేం చేయక్కర్లా. ఏం చేయాలి? జస్ట్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ సీ హౌ గాడ్ వర్క్స్ ఇన్ ఎవర్ లైఫ్. ఏం జరిగింది? వాళ్ళందరూ కంగారు పడతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రక్షించయ్యా మమ్మల్ని, మేము మునిగిపోతున్నాం అని అన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు లేచి, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని వెంటనే గాలి తుఫానును ఆయన గద్దించగానే స్టామ్ అంతా కామ్ డౌన్. అక్కడ ఒక మాట ఉంటుంది 27th verse, and the men marveled, saying, what sort of man is this, that even winds and sea obey him? ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని
చెప్పుకొనిరి. ఆయన సత్యముతో నింపబడ్డాడు కాబట్టి సత్యము ఆయనను భయపడకుండా ప్రశాంతంగా ఉంచింది. సత్యము ఆయనలో విశ్వాసాన్ని పెంపొందించింది. సత్యము ఆయన తండ్రిని నమ్మేటట్లు చేసింది. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఒక ప్యాటర్న్ కనపడుతుంది. ఆయన పగలంతా జనుల మధ్య కూర్చొని విపరీతమైన ప్రసంగాలు చేస్తాడు. అనేక మంది తండోపతండాలుగా వస్తే వారందరికీ స్వస్థతలు చేస్తాడు, దయ్యాలు వెళ్ళగొడతాడు. చాలా రాత్రి అయిపోతుంది, అలిసిపోతాడు. అలిసిపోయాక నేనైతే వెళ్ళి చక్కగా పడుకుంటాను, కానీ ఆయన ఏం చేస్తాడు? ఆ సమయంలో ఓపిక చేసుకుని ఒంటరి స్థలానికి వెళ్ళి తండ్రితో ఏకాంత సమయంలో గడుపుతాడు. ఆయన జీవితంలో ఈ ప్యాటర్న్ మనకు చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. హీ లెర్న్డ్ ద స్క్రిప్చర్. ఆయన లేఖనాన్ని నేర్చుకున్నాడు. ఆయనలో ఉన్న లేఖన సత్యము ఆయన యొక్క విశ్వాసాన్ని నూరంతలుగా పెంచింది. డోంట్ టెల్ మీ హీ ఈస్ జీసస్ క్రైస్ట్, హీ డిడ్ నాట్ నీడ్ టు ఇంక్రీజ్ ఇన్ ఫెయిత్. డోంట్ టెల్ మీ దట్ ఈస్ ఎ లై దట్ యు ఆర్ టెల్లింగ్ టు యువర్ ఓన్ సెల్ఫ్. నీకు నీవు చెప్పుకునే అబద్ధం అది. హీ వాజ్ మ్యాన్ ఇన్ హిస్ కంప్లీట్నెస్. ఆయన పరిపూర్ణమైన మానవుడుగా దేవుని దయలో మనుషుల దయలో ఎదిగాడు. ఆయన వర్తిల్లాడు. ఆయన అనుదినము ఆయన ఎదిగాడు. దేవుని యొక్క కృప ఎంత గొప్పది అంటే నిన్ను చూసి కూడా అనేకులు మార్వెల్ అవ్వాలి, ఆశ్చర్యపోవాలి. అది నీవు దేవుని యొక్క ఎన్నికలోనికి రావటానికి కారణం. ఓడిపోతూ చిన్న చిన్న వాటికి గల్లిబలి అయిపోతూ ఒక నిరాశ, హోప్లెస్నెస్లో బ్రతకటానికి నిన్ను పిలవలా ఆయన. కానీ హోప్లెస్నెస్లోనే ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే యు ఆర్ నాట్ చేంజింగ్ యువర్ ప్యాటర్న్స్. యు ఆర్ నాట్ చేంజింగ్ యువర్ ప్యాటర్న్స్. యేసుక్రీస్తు ప్రభువారిలాగా ఆశ్చర్యపడే బ్రతుకు నీవు కలిగి ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారిలాగా కష్టపడాలి. ఆకాష్ లాగా నాకు సిక్స్ ప్యాక్ రావాలి అంటే, కండలు రావాలి అంటే నేను ఖచ్చితంగా ఆయనలాగా పరిగెట్టాలి, ఆయనలాగా ఓపిక చేసుకోవాలి. అది నేను చేయకపోతే నాకు ఎప్పటికీ నా షేప్ సెట్ అవ్వదు. యేసుక్రీస్తులాగా నీవు ఆశ్చర్యపరిచే జీవితాన్ని కలిగి ఉండాలి అంటే యేసుక్రీస్తులాగే నీవు బ్రతకాలి. అంతేగాని ఆయనలాగా బ్రతకకుండా నీలాగా నువ్వు బ్రతుకుతూ, ఈ లోకం చెప్పినట్లు బ్రతుకుతూ, ఈ లోకంతో నింపబడి నేను మారిపోతాను, గొప్పగా ఉంటాను అంటే ఎలా అవుతుంది? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఆశ్చర్యపరిచే బ్రతుకంటే ఏంటో కూడా మనకు అర్థం కావాలి. ఆశ్చర్యపరిచే బ్రతుకంటే కండలు తిరిగిన బండల్లాగా తిరగడం కాదు. లేకుంటే ఓ హయ్యెస్ట్ మనీ వెనకేసుకొని వెనకాల మంది మార్బలతో ఉండడం కాదు. నువ్వేం చెప్తే అది జరిగే ఒక అట్మాస్ఫియర్లో బ్రతకడం కాదు. ఇవన్నీ కాదు గొప్పగా బ్రతకడం అంటే, ఆశ్చర్యపరిచే జీవితం అంటే. ఏ కమిట్మెంట్ అయితే నీ అంతరంగములు నీవు కలిగి ఉన్నావో ఆ కమిట్మెంట్ను నెరవేర్చుకునే ధైర్యము, పట్టుదల, సెల్ఫ్ కంట్రోల్లోకి నువ్వు రావడం. శక్తి కలిగి బ్రతకడం అంటే హ్యూమిలిటీలోనికి రావటం. యేసు క్రీస్తును చూడండి, పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి. ఆయన దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తనను తాను రిక్తునిగా చేసుకొని దాసుని రూపము ధరించి సిలువ మరణమంత వరకు తనను తాను తగ్గించుకొనెను. He was the greatest leader that humanity have ever experienced. నెల్సన్ మండేలా అంటాడు, he is the man to be looked at. He is the leader to be looked at. The only reason ఒక లీడర్గా ఆయన సర్వెంట్గా మారాడు. లీడర్షిప్ అంటే నలుగురిని వెనకేసుకొని రా అని వాళ్ళను వీళ్ళను చేయటం కాదు. He was a king who died for his people. King needs people's sacrifices for him to live. But this king died for the benefit of the people.
Unless you change your definitions, you will not understand what is to be a Christian. క్రీస్తులాగా బ్రతకడం అంటే ఏదో చేస్తే అనేసి దాని వెనక పరిగెట్టి దీని వెనక పరిగెట్టి వేరైపోతున్నావు, స్ట్రెస్ అయిపోతున్నావు, నీకు నీవు టయర్డ్ అయిపోతూ ఉన్నావు. ఫెయిలింగ్. హోల్డ్ ఆన్, స్టాప్, హాల్ట్ యువర్ సెల్ఫ్. నెమ్మదిగా, నిదానంగా కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని విను. నాకు చదువుకుంటే అర్థమైద్ది అనమాక. దట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. కమ్, జస్ట్ గివ్ 1 hour in a week, Wednesday. Come and learn the truth. You know, కొన్ని దినాలకు నీ జీవితంలో నువ్వే ఎక్స్పీరియన్స్ చేస్తావు హౌ గ్రేట్ దిస్ ట్రూత్ ఈజ్. ఎంత గొప్పది ఈ ట్రూత్ అంటే రోమన్స్లో మాట్లాడతాడు 13th చాప్టర్లో, మీరు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేంత గొప్ప శక్తిమంతులు అవుతారు. 13th chapter 8 to 10 verses. ప్రేమ కలిగి ఉండండి. ఎలా వస్తుంది ప్రేమ? ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ కలిగి ఉన్నవాడు తన పొరుగువానికి ఎటువంటి నష్టాన్ని చేయడు. ప్రేమ కలిగి ఉండడమే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం. అసలు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడ్డది అంటే న్యాయము, నీతి కొరకు. కానీ ధర్మశాస్త్రము న్యాయమును, నీతిని ప్రజలకు ఇవ్వాల. న్యాయం అంటే, నీతి అంటే ఏంటో చూపించింది. న్యాయము, నీతి చేయలేకపోతూ ఉన్న స్థితిని చూపించింది. అంటే దేవుని విధులేంటో, పాపమేంటో వేరు చేసింది ధర్మశాస్త్రం. అంతే కానీ ధర్మశాస్త్రం ఏ మనిషిని ధర్మశాస్త్రము నెరవేర్చే శక్తితో నింపల. కానీ యేసుక్రీస్తు నీ కొరకు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు అంటే ప్రేమతో నింపాడు. ఎలా నింపాడు? ప్రేమతో. ఈ వాక్యాన్ని నీ హృదయంలోకి తీసుకుంటూ ఉన్నప్పుడు నీ మనస్సు మారి నూతన పరుస్తూ ఈ లోక మర్యాదను దాటించి ప్రభువుకు సమర్పించుకునే బ్రతుకును నీకు ఇస్తూ ఉన్నాడు. ఎలాగైతే చిన్న బిడ్డ ప్రతిరోజు కొద్దిగా పాలు తీసుకుంటూ కొద్దిగా మజిల్ గెయిన్ చేస్తూ ఉంటాదో, ఆ రీతిగా కొద్దిగా వారం తర్వాత వారం నీవు నేర్చుకునే ఆ కొద్ది వాక్యం నీ బ్రతుకులో మజిల్ గెయినింగ్ ఇస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే బాల్యము నుంచి దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటూ విశ్వాసములో తండ్రికి సమీపంగా వెళ్ళి విధేయుడయ్యి ఆశ్చర్యపరిచే జీవితాన్ని కనపరిచాడు. నీవు కూడా ఈ వాక్యము చేత నింపబడుతూ ఉన్నప్పుడు కొద్దిగా నీ జీవితములో దేవుని మార్పు కలుగుతా ఉంటుంది. ఈ లోకాన్ని నీ జీవితంలో నుంచి సపరేట్ చేసుకుంటూ ఉంటావు. అది సపరేట్ అవుతూ ఉన్నప్పుడు నీలో నూతనత్వం వస్తుంది. అది దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన. ఆ ఆరాధనలోనికి వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు అంటే సంఘములోనికి వచ్చి అందరితో కలిసిపోతాడు, ఐకమత్యంలోనికి వస్తాడు. ఎంత ఐకమత్యంలోనికి వస్తాడు అంటే అనికేత్ వచ్చి ఆకాష్కి హెల్ప్ చేస్తుంటాడు, ఆకాష్ వచ్చి సుదీప్కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవటానికి, ఒకరిని ఒకరు బలపరుచుకోవటానికి, ఒకళ్ళకి మరొకరు సర్వెంట్స్ అవుతారు. లిసన్ టు దిస్. నీ మనస్సు మారినప్పుడు ఎలా మారుద్ది నీ మనస్సు? వాక్యము నీ జీవితంలోనికి వచ్చినప్పుడు మనస్సు మారి నూతనమైనప్పుడు దేవునికి ఇష్టమైన వ్యక్తివిగా నీవు సమర్పించుకుంటావు. అది దేవునికి ఇష్టమైన ఆరాధన. ఆ ఆరాధనలో ఉన్న వ్యక్తి తనను తాను గొప్పగా ఎంచుకొనకుండా ఎక్కడికి వస్తాడు? ఐక్యతలోనికి వస్తాడు. ఒకరితో కలిసిపోతాడు. వారి కష్టాలను తన కష్టాలుగా భావిస్తూ అందరూ ఒకరి కోసం, ఒకడు అందరి కోసం ఉండే ఒక సమాజముగా సంఘము ఏర్పడుతుంది. ఎంత అద్భుతమైన అందమైన ప్రదేశమో తెలుసా అది? ఆ ప్రదేశంలో నీవు కొనసాగుతూ ఉన్న కొలది నీలో ప్రేమ పుడుతుంది. ఇదంతా నేను చెప్తుంది రోమాపత్రిక 12వ అధ్యాయం చెప్తున్నా మీకు.
మీరు తర్వాత చదవండి ఇంటికి వెళ్ళి. మీలో ప్రేమ పుడుతుంది. ఈ ప్రేమ మామూలు ప్రేమ కాదు. ఈ ప్రేమ ఎందుకు పుట్టింది నీలో? నీ మనస్సు మారింది కాబట్టి. ఎందుకు మారింది నీ మనస్సు? వాక్యం నీలోనికి వచ్చింది కాబట్టి. నీ మనస్సు మారింది కాబట్టి. లోకం నీలో నుంచి వెళ్ళిపోతూ ఉంది కాబట్టి. దేవునికి నీవు నూతనంగా సమర్పించుకుంటున్నావు కాబట్టి. ఇప్పుడు నిన్ను నీవు ఎక్కువగా ఆలోచించుకొనక ఐక్యతలోనికి వచ్చావు కాబట్టి. ఈ ఐక్యతలో నీలో పుట్టిందేంటి? ప్రేమ. ఈ ప్రేమ ఏ ప్రేమ? దేవుని ప్రేమ. దిస్ ఈజ్ అగాపే. ఈ ప్రేమ నిన్ను సమాధానకరంగా జీవించటానికి నేర్పిస్తుంది. ఈ ప్రేమ మంచిని నీలో పెంచి చెడును ఎదుర్కోవటానికి నిన్ను బలవంతుణ్ణి చేస్తుంది. ఒక్కరోజు ప్రక్రియ కాదు ఇది. ఒక్కరోజు ప్రక్రియ కాదు. యు హ్యావ్ టు షిఫ్ట్ యువర్ కోర్స్ ఆఫ్ లైఫ్. అందుకని 13వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో రోమన్స్లో అంటూ ఉన్నాడు, మీరు ప్రేమ కలిగి ఉండడం తప్ప ఎవరికి మీరు అప్పు ఉండొద్దు. అంటే అప్పు తీసుకోవద్దని కాదు. నీవు ప్రేమ కలిగి ఉంటే నీవు మరొకరికి నష్టంగా ఉండవు, మరొకరిని కష్టపెట్టవు. చూడండి, ఎంతమంది తమ స్వంత కుటుంబాలలో దుఃఖకరంగా మారుతున్నారు. ఎంతమంది తమ సొంత బిడ్డలకు, లేకుంటే భార్యకు, లేక భర్తకు, లేక సంఘాలలో ఎంతమంది కన్నీటికి కారణమవుతూ ఉన్నారు. వీరందరికీ ఏమీ లేదో తెలుసా? ఏమీ లేదు. ప్రేమ లేదు. ప్రేమ లేకపోవటానికి కారణం వారు ఐక్యతలోనికి రాలేదు. ఐక్యతలో రాకపోవటానికి కారణం దేవునికి ఇష్టమైన ఆరాధన వారికి లేదు. దేవునికి ఇష్టమైన ఆరాధన వారికి లేకపోవటానికి కారణం సమర్పించుకోలేదు. సమర్పించుకోకపోవటానికి కారణం లోకము వారిలో నుంచి వెళ్ళలేదు. లోకము వారిలో నుంచి వెళ్ళకపోవటానికి కారణం వారి మనస్సు మారి నూతనమవ్వలేదు. వారి మనస్సు మారి నూతనమవ్వకపోవటానికి కారణం వారిలోనికి వాక్యము వెళ్ళల. యేసుక్రీస్తు ఆశ్చర్యపడే స్థాయిలో వారి ముందు కనపడ్డాడు. నీవు కూడా నీవున్న సమాజములో ఆశ్చర్యపడే బ్రతుకును బ్రతకటానికి ఆహ్వానించబడుతూ ఉన్నావు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆశ్చర్యపడే బ్రతుకు అనంటే ఈ లోక ధర్మానికి భిన్నమైనటువంటి బ్రతుకు. అటువంటి గొప్ప బ్రతుకు మీ జీవితాలలోనికి రావాలి. ఒక సమస్యలో యేసుక్రీస్తులాగా ఆ సమస్యను దాటాలి. అది యవనస్తులైతే పెళ్ళి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, డెసిషన్స్ కావచ్చు, డబ్బును స్పెండ్ చేయడం కావచ్చు, మనందరి విషయాల్లో మనం తీసుకునే ఛాలెంజింగ్ డెసిషన్స్ కావచ్చు, మన రిలేషన్స్ కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు. యేసుక్రీస్తు ప్రభువారిలాగా మీ బ్రతుకులు మారాలన్నది ఆయన కోరిక. ద ఓన్లీ వే దట్ విల్ హ్యాపన్ ఎలాగంటే ఆయన ప్రేమతో నీ హృదయము నింపబడ్డది. ఆయన ప్రేమ నీ హృదయంలోకి ఎలాగ వస్తుంది అంటే ఆయన లాంటి విశ్వాసము నీలోకి వచ్చినప్పుడు. ఆయన లాంటి విశ్వాసము నీలోనికి రావాలంటే ఈ వాక్యమును నీవు క్రమముగా నేర్చుకోవటం తప్ప వేరొక హాంపట్ట అబ్రకదబ్రాలు ఏమీ లేవు. జంతర్ మంతర్ చూమంతర్లేమీ లేవు. నేను వస్తాను, వెళతాను, రా వెళ్ళు, నో ప్రాబ్లం. This is not going to help you at all. Take your time of 1 hour. Come to Bible study. Learn what the Word of God talks to you. కొంత సమయాన్ని, కొంత టైంని తీసుకో, నేర్చుకో, రిజెక్ట్ చేయి. ఇది నీకు మీనింగ్ఫుల్గా లేకపోతే రిజెక్ట్ ఇట్. యు హ్యావ్ కాన్షియస్నెస్. Come to this with all difficult questions. Pose your questions to the scripture. If the scripture does not answer you, and don't expect immediate answers. Walk with your questions. Walk with your confusions. Walk with your doubts. Take time. Give time to yourself. See if God is not working with you. ఐ ఛాలెంజ్ యూ. దేవుని వాక్యం దగ్గరకు రండి. మీ అనుమానాలతోనే
ప్రయాణించండి, మీ అవిశ్వాసముతోనే ప్రయాణించండి. యట్ టేక్ ఎ డెసిషన్, ఐ విల్ గివ్ టైమ్ టు ద లార్డ్ ఇన్ నోయింగ్ ద స్క్రిప్చర్. కొంతకాలం ఓపికగా ప్రయాణం చేయండి. ఐఎమ్ షూర్ ఆశ్చర్యపడే జీవితాలను మీరు కూడా జీవిస్తారు. అటు గొప్ప కృపను త్రియేక దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం.